హాయ్ అండి. ఇది గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా. ముందుగా కడిగేసి ఆరబెట్టేసి ఇట్లా గుండగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇదండి మెంతులు 1 స్పూను వేసినాను. ఆవాలు జీలకర్ర కూడా వేపిస్తానండి. ఇవి 3 చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి ఆయిల్ వేసేయాలి ముందుగా. ఇక ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా పోపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేస్తాను. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు కూడా వేసుకోవాలండి, కాకపోతే నేను ఇప్పుడు వేయట్లేదు. శనగపప్పు ఒకటే వేసుకున్నా. ఆవాలు వేస్తున్నా. ఎర్రగా ఆగాలండి పోపు. ఇదిగండి ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా కొంచెం ఆగాలి. ఇదిగండి పోపు వేగిపోయింది, గిన్నెలోకి తీసేయాలి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. ఇదో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. గోంగూర దాంట్లో వేసేయాలి. మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి లెక్క. ఇదిగండి గోంగూర వేస్తాం కదండి, ఇది కొంచెంసేపే వేపాలండి. మరి ఎక్కువ టైం వరకు ఉడకనే అవసరం లేదు. చూడండి, ఎక్కడైనా తడి ఏది ఉన్నా పోతుంది కొంచెంసేపు ఎట్లా వేపిస్తే. గోంగూరలో తడి లేకుండా చూసుకోవాలండి. అలాగైతే మనకి నిల్వ పచ్చడి అన్నప్పుడు నిల్వ ఉంటుంది, లేకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది. 1-2 రోజులకి తినేస్తామంటే ఏం కాదు, కానీ నిల్వ ఉంచాలంటే వాటర్ ఏమి ఉండకూడదండి. అది మెయిన్ చూసుకోవాలి. ఇదండి ఇట్లా పొడి చేయాలి. ఇదిగండి ఈ పొడిలే సరిపడ కారము సరిపడ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టాలండి. అలా అయితే మొత్తం కలిసిపోద్ది. ఇదిగండి గోంగూర ఇలాగ ఆకులుగా ఉండాలండి, మరి మెత్తగా ఉడకనివ్వకూడదు. చూడండి అంత ఆకులుగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, పౌడర్ అంతా వేసుకోవాలి. కారము, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు అన్నీ దీంట్లో ఉన్నాయండి. మొత్తం వేసేయాలి. ముందుగా పోపు వేపిస్తాం కదండి, గిన్నెలు వేసాము. ఇది కూడా వేసేయాలండి దీని మీదని. ఇప్పుడు ఆయిల్ సరిపోతే మళ్ళీ ఆయిల్ వేడి చేసి ఆ వేడి అయిన తర్వాత వేడి చేయకూడదు, చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారము ఏది సరిపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు. మొత్తం కలిసేలా కలిపేయాలండి. ఇప్పుడు ఉప్పు ఏం సరిపోయినా వేయాలండి, వేసుకోవచ్చు, ఏం కాదు, కలిసిపోద్ది. ఇప్పుడైతే ఈ పచ్చడిలో ఉప్పు కారం అన్నీ సరిపోనివి, కాకపోతే మెత్తగా ఉడకనివ్వకూడదండి. ఇది చూడండి ఉడకలేదు కాబట్టి ఆకులుగా ఉంది. పచ్చడి కూడా రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగండి ఇప్పుడు 1-2 రోజుల్లో అయిపోద్దంటే ఇలాగున్నా పర్వాలేదండి, ఏం కాదు. అదే 1 నెల అలాగా 2 నెలలు ఉంచాలనుకుంటే ఆయిల్ దీని పైకి వచ్చే వరకు ఆయిల్ వేయాలండి. ఎంతైనా నిల్వ పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేయాలి కదండి, అందుకే అప్పుడు ఆయిల్ వేయాలి. ఇప్పుడు లేదు 2 రోజులకి అయిపోద్ది అంటే మరి ఇంకా ఆయిల్ వద్దనుకుంటే ఇలాగే తినేవచ్చండి. ఇదండి పచ్చడి కలుపుతున్నా. చూడండి అన్నంలో కలుస్తుంటే ఎర్రగా ఉంటుంది. మనకి అదే గోంగూర ఉడకలేదు కాబట్టి ఆకులు ఉంది చూడండి. ఇలాగుంటేనే పచ్చడి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇగో చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ కానీ ఎవరు చేయకున్నలు ఉంటే చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. బాయ్ అండి.